జ్యోతి మేడం, అరే రే ఎప్పుడు చూసినా ఒకటే ఆలోచన. అమ్మా ఇదిగోండి, వాడికో లెటర్ రాసేయండి. ఎవరికి? అదేనమ్మా చీటింగ్ చంద్రుకి. ఆయనకి ఏమని రాయను? ఎక్కడికైనా రమ్మని చెప్పి రాయండమ్మా. లెటర్ చేతికి అందగానే ఉన్న ఫలంగా బయలుదేరి వచ్చేస్తాడు. ఏంటి ఎప్పుడు పెళ్లి చేసుకుంటామని మీరే స్వయంగా అడగొచ్చు. పెళ్ళా? దానికి అతను ఒప్పుకోద్దు. ఒప్పుకుంటాడా ఏంటమ్మా? మీరు ఇచ్చిన చైన్ తీసుకుని ప్యాకెట్లో వేసుకున్నాడంటే అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయి, తాకట్టు పెట్టుకుంటాడని అర్థం. కానీ మెళ్ళో వేసుకున్నాడే అంటే ఏంటి అర్థం? మీ మెళ్ళో తాళి కట్టడానికి రెడీ అని అర్థం. నిజంగానా? అవును. ఇంకా ఎందుకు ఆల్సో రాయండి. సరే ఎక్కడున్నా? ఏమిటయ్యా ఇది? ఒక్కలా వేసుకుంటే ఇలా వచ్చా. ఇది ప్యాడ్, ఇది పెన్ను, ఇది చైరు. పట్టుకోండి, కూర్చోండి. అలాగే దెబ్బతో 2 రజనీకాంత్ పిక్చర్స్. ఓకే. అల్లక్ లక్ 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 గుడ్డు లక్. 2 ఫ్రైడ్ రైస్, 2 చికెన్ నూడిల్స్, 2 బటర్ చికెన్, 2 తండూరి చికెన్, 2 బటర్ నాన్ అండ్ బ్లాక్ డాల్. తర్వాత ఈ హోటల్లో ఇంకేమో బాగుంటాయో అన్ని 2 ప్లేట్లు తీసుకొచ్చేసాయి. ఏంటి అది చూస్తున్నావు? అన్ని నేనే తింటారనా? నాకు కావాల్సిన వాళ్ళు వస్తున్నారు, అందుకే ముందుగా ఆర్డర్ చేసాను. అయినో మీకేం కావాలన్నా సర్వ్ చేస్తాను. ఏం సార్ ఇన్ని ఐటమ్స్ మీరిద్దరూ తింటారా? ఆహా, వచ్చే వాళ్ళకి ఏది నచ్చుతుందో నాకు తెలీదు, అందుకే అన్ని 2 ప్లేట్లు ఆర్డర్ చేశాను. ఇప్పుడే స్టార్ట్ అయిందా? ఓకే. హలో రండి కూర్చోండి. కమాన్, టేక్ ఏ సీట్. ఎలా ఉన్నారు? బాగున్నాను. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పండి. అది ఎలా? ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ తీరేనే మీరు చెప్పిన గెస్ట్? ఈవిడే. ఏంటి ముందే ఆర్డర్ చేసావా? కావలసిన వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఏది నచ్చుతుందో ఏది నచ్చదో తెలియనందువల్ల అన్ని ఐటమ్స్ ఆర్డర్ చేశారు. సార్ నేను ఐస్ క్రీమ్ తీసుకొస్తాను. నేను నీతో ముందు భోంచేయండి, లేకపోతే చల్లారిపోతాయి. ఏమిటా ఇది? ఆఫ్టర్ ఆల్ ఐస్ క్రీమ్ జాగ్రత్త తీసుకురావడం తెలియదు నీకు? సారీ సార్, పొరపాటు జరిగిపోయింది. ఏమిటి సారీ గిరి? ఈవిడెవరో తెలుసా నీకు? చేస్తుంటాడులే. ఏంటండి ఏదో ముఖ్యమైన విషయం మీరు నాతో చెప్పాలనుకున్నప్పుడు ఇలా జరిగితే మీరు ఎంత ఫీల్ అవుతారో చెప్పండి. ముఖ్యమైన విషయం, ఇవాళ టైం బాగాలేదు, ఇంకో రోజు మాట్లాడుకోవచ్చు. వస్తాను. హాయ్ దేవి. నన్ను రెస్టారెంట్కి రమ్మని చెప్పి నువ్వు రానలేదేంటి? నీకోసం ఎంతసేపు వెయిట్ చేశానో తెలుసా? నేను మాట్లాడుతూనే ఉంటే నువ్వు వినిపించుకోకుండా వెళ్ళిపోతావే. ఎవరయ్యా నువ్వు? ఇదేంటి హోటల్ యొక్క పబ్లిక్ ప్లేసా? అడ్డమైన వాళ్ళు లోపలికి రావడానికి? వాచ్మ్యాన్. నేనెవరో తెలియనట్టు మాట్లాడుతున్నావే. నువ్వేగా నాకు లెటర్ రాసి నన్ను రెస్టారెంట్కి రమ్మని చెప్పావు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ప్రేమించే వాళ్ళకి ఏదున్నా లేకపోయినా భయం మాత్రం ఉండకూడదు. ఒక్క నిమిషం. హలో, ఇక్కడ ఏం జరుగుతుందని అందరూ తమాషా చూస్తున్నారు. వెళ్ళండి. హలో, ఏంటి చేపట్టుకున్నాను కోపం? ఎలాగో పెళ్లి రోజు నేను చేపట్టుకోవాల్సిన, కాకపోతే కొంచెం అడ్వాన్స్ గా పట్టుకున్నాను. తప్పైతే క్షమించు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంతకు మించి ఒక మాట మాట్లాడవు మరి అంతకలో. ఏంటి నువ్వు నన్ను నిజంగా ప్రేమించడం లేదా? లేదు. ఆహా, నేను నమ్మను. అబద్ధం చెప్తున్నావు. నలుగురు ముందు చెప్పడానికి నువ్వు భయపడుతున్నావు. లచ్చుడు, ఇదే నలుగురు ముందు నన్ను చూసి నీతో ఐ లవ్ యూ అని చెప్పించలేదు? చెప్పిస్తా, చూస్తుంది. సరిగ్గా పొద్దు చెప్పాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీ విలువైన కాలాన్ని ఒక్క నిమిషం నాకు కేటాయించి నేను చెప్పేది వినండి. హలో దేవి. ఇక్కడికి వచ్చారా? సోదరి మండలారా, మ్యాటర్ చాలా చిన్నదేనండి. ఈ దేవుందే మనసులో నన్ను ప్రేమిస్తోంది కానీ బయటికి చెప్పడానికి మాత్రం సిగ్గుపడుతోంది. ఇప్పుడు ఏమిటంటే, దేవి మీ అందరి ముందు నాతో ఐ లవ్ యూ అని చెప్తే మ్యాటర్ ఓవర్ అండి. లేదంటే ఈ చంద్రు చాప్టర్ ఓవర్ అయిపోతుంది. దేవి, ఇప్పుడు నువ్వు నాతో ఐ లవ్ యూ అని చెప్పలేదంటే నేను నీ కళ్ళ ముందే ఇక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను. ఏమిటి బెదిరిస్తున్నావా? ఏది దూకు చూద్దాం. దూకేస్తాడేమోనే.
పోతే అతను అడిగినట్లు ఐ లవ్ యూ చెప్పేసి అతను అందంగానే ఉన్నాడుగా నీకు అంత నచ్చితే నువ్వే చెప్పు. ఏ మిస్టర్ చెప్పేయ్. ఐ లవ్ యూ. నో, దేవే చెప్పాలి. ఏయ్ ఏమిటయ్యా డ్రామా ఆడుతున్నావు? అయ్యో, నాకు అబద్ధం చెప్పే అలవాటు లేదండి. యువర్ ఆనర్, నేను చెప్పేదంతా నిజం, నిజం తప్ప ఇంకేం చెప్ప. అయ్యో, కోటి భాష వచ్చిందే. నేను చెప్పేది నిజం అండి. ఏయ్ దూకమయ్యా ముందు. దేవి, దూకితే చచ్చిపోతాను, తర్వాత నువ్వే బాధపడతావు. ఆలోచించి చెప్పు, నువ్వు నన్ను లవ్ చేయలేదు? సరిగ్గా ఆలోచించే చెప్తున్నాను. నేను నిన్ను లవ్ చేయలేదు చేయలేదు చేయలేదు. ఇదంతా వేళ కొడవ అనుకుంటున్నావు కదా? నేను సీరియస్ గానే చెప్తున్నాను. నేను 3 లెక్క పెట్టలోగా ఐ లవ్ యూ అని చెప్పు. 1 దూకొద్దని చెప్పవే. వాడెందుకు దూకుతాడే? 2 తాతయ్య, చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళని మారం చేస్తే నువ్వేం చేసేవాడివి? బలవంతంగా స్కూల్కి పంపించేవాడిని. చిన్నప్పుడు భోంచేయని మొండికేస్తే నువ్వేం చేసేవాడివి? బలవంతంగా అన్నం తినిపించేవాడిని. చిన్నప్పుడు నిద్రపోనని మొండికేస్తే నువ్వేం చేసేవాడివి? బలవంతంగా పాట పాడైనా నిద్రపుచ్చేవాడిని. అదే విధంగా ఇప్పుడు నేను పెళ్లి చేసుకోనని మొండికేస్తే నువ్వేం చెయ్యాలి? ఏం చేస్తాను? ఫోన్లే దాని ఇష్టం వదిలేస్తాను. ఇప్పుడు నువ్వు చిన్నపిల్లవు కాదుగా. తాతయ్య, నేనెప్పుడు నీకు చిన్నపిల్లని. అంటే బలవంతంగానే నువ్వు పెళ్లి జరిపించాలి అంటావు. అవును తాతయ్య, నేను ఒకతన్ని ప్రేమించాను. ఇది కూడా ఇంత డొంక తిరుగుడుగా చెప్పాలా? అబ్బాయి ఎవరమ్మా? మన చంద్రుడే. సాక్ష్యం చెప్పడానికి జైలు నుంచి తీసుకొచ్చానే ఆ చంద్రుడే. ఏ తాతయ్య, ఎప్పుడు జైలుకు వెళ్ళేవాడనా? లేదమ్మా, సుప్రీంకోర్టు తీర్పు కంటే నా మనవరాల నిర్ణయం సరైందని నమ్ముతాను. ఏం దేశంలో ఇది? అయిందరికి కాందరికి స్ట్రైకులు చేస్తుంటారు. అయ్యే గారు 3 తెలుసుకోకుండా. అమ్మా తల్లి, చంద్రు, వాళ్ళందరినీ వెళ్ళని. నా ప్రేమ గడ్డుగా ఈ దేశమే ఏకమై వచ్చిన ఈ చంద్రు భయపడ్డు. దారివండి తల్లి. చంద్రు వెనుక మీ అమ్మాయిలా ఉంది. సార్, హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి బందోబస్తా? ఏంటి దేవి దిగావు? మర్యాద. ఈయన మనకు బాగా తెలిసిన ఇన్స్పెక్టర్, చాలా క్లోజ్. సారీ సార్, చెప్పడం మర్చిపోయాను. నా వుడ్ బి కాబోయే భార్య దేవి. ఈయన నమస్కారం చేయి. నీకు తండ్రి అంటే వారు. అమ్మో, లాంటి వాడిని కదరా, తండ్రినే. ఫాదరా? ఇక మీదట వాడితో పాటు నేను చూసానా ఊరుకోను. అదే ఎందుకని అడుగుతున్నారు? ఏ అర్హత లేని ఒక విధవను ప్రేమిస్తే నేను ఒప్పుకోవాలా? ఏ అర్హత లేదంటారు? మంచివాడు, చదువుకున్నవాడు. ఈ ఫైల్ చూడు. ఎన్ని కేసుల్లో వాడి పేరుందో, ఎన్నిసార్లు ఈ లాకప్లో ఉన్నాడో వాళ్ళు అడిగి చూడు. ఇదేవి నువ్వు నమ్మకపోతే వాడు నెలకి ఎన్ని రోజులు జైల్లో ఉంటాడో సెంట్రల్ జైలుకి ఎంక్వైరీ చేయి. బాగా ఆలోచించి ఏం చెయ్యాలో నువ్వే నిర్ణయించుకో. తాతయ్య, చంద్రుడితో ఏం మాట్లాడాలో అది మాత్రమే మాట్లాడాలి. ముఖ్యంగా భగవద్గీత గురించి మాట్లాడనే కూడదు. తిప్పి తిప్పి అదే మాట ఎన్నిసార్లు చెప్తావమ్మా? ఎంతో జాగ్రత్తగా అడుగుతాను. ఇదిగో చూడు చంద్రు, నా మంగళవాళ్ళు నేను ప్రేమించింది, ముహూర్తం ఎప్పుడు పెట్టుకున్నావని డైరెక్ట్ గా అడిగా. అయ్యో తాతయ్య, అలా మొహం మీద అడగకూడదు, పాలిష్ గా అడగాలి. కానీ భగవద్గీత గురించి మాట్లాడకూడదు. ఒకవేళ అతనే మాట్లాడడం మొదలెట్టాడు అనుకో, సరేనమ్మా, పెళ్లి విషయం తప్పించి ఇంకేమీ మాట్లాడను. నీకెందుకు? అక్కడికి వెళ్ళాక నేను ఎలా మేనేజ్ చేస్తానో నువ్వే చూద్దువు గాని. ఓకే రా తాతయ్య, ఫోన్ రింగ్ అవుతుంది, మాట్లాడు. వెళ్ళేటప్పుడు గంట కొడితే చాలా మంచి శకనం. దాని బాటికి అది మోగుతుంది, మన బాటికి మనం వెళ్దాం రా. సార్, లాస్ట్ సెకండ్ ఎవరు మర్డర్ చేశారు అనుకుంటున్నారు? ఇప్పుడే ఏం చెప్పలేం సార్. ఈ బ్లాస్టింగ్ లో ఎంతమంది చనిపోయారు? 12 మంది. సార్, ఫోన్ రింగ్ అవుతుంది, ఎవరు తీర్చలేదు. అయితే స్టూడియో కండక్ట్ చేయి. ఏంట్రా హత్య చేసి తప్పించుకోవాలని చూస్తున్నావా? అవశ్యం. సార్, ఏంటి మీరు అన్నది? రాజశేఖర్ ఈ సిటీలోనే పెద్ద మనిషి. ఆయనే హత్య చేశావంటే నువ్వెంత పెద్ద గుండవై ఉంటావు. అలవాటు ప్రకారం నేరం మోపడానికి మీకెవరు దొరకలేదా? నువ్వెంత బాగా నటిస్తావో నాకు తెలుసురా. సార్, నేనే హత్య చేయలేదు. మీరేదో మనసులో ఉంచుకుని నా మీద నిష్కారణంగా నేరం మోపుతున్నారు. ఏంటయ్యా చూస్తున్నారు? జేబులు ఎక్కించండి.
ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు? మీ నాన్న రాజశేఖర్ని హత్య చేసి